చాలా మంది స్థానాలు మారుతున్నాయి కానీ బతుకులు మారడంలా. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చానంటున్నావు మంచిదే, బైబిల్ చదువుతున్నానంటున్నావు మంచిదే, ప్రార్థన చేస్తానంటావు మంచిదే, కానీ లోకంలో ఎక్కడ చెత్త కనబడగానే మళ్ళీ ఏం చేస్తున్నావు? అక్కడ అయిపోతున్నావు. మళ్ళీ ఎవరో నేను పురుకొల్పాల్సి వస్తుంది. చెత్త కనబడ ప్రతిసారి, సినిమా హాల్ కనబడ ప్రతిసారి, బ్రాందీ షాప్ కనబడ ప్రతిసారి, లేదా లోక సంబంధ స్థలాలు కనబడ ప్రతిసారి ఎవరు చెప్పకుండా ఆగిపోతున్నావు. సాగిపోవడం రాట్లా నీకు, ఆగిపోవడమే. కొన్నిసార్లు మన జీవితాలు ఎలా అయిపోతుంటే వాళ్ళు వస్తారా, వీళ్ళు వస్తారా, వాళ్ళు ఏమనెత్తారా, వీళ్ళు ఏమనెత్తారా, వాళ్ళు సహాయం చేస్తారా. దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో మనుషులు పంపిస్తానే కాదంటలేదు, కానీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ నీదే, నువ్వు లేవడానికి, పని చేయడానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డోంట్ లుక్ ఫర్ ఎంకరేజ్మెంట్ ఆల్ ద టైం. వాళ్ళు వచ్చి నన్ను ప్రోత్సహించాలి, వీళ్ళు వచ్చి నన్ను ప్రోత్సహించాలని ప్రతిసారి వాళ్ళ కోసం వీళ్ళ కోసం కనిపెట్టి నువ్వు చేయలేకపోతే విశ్వాస జీవితం సరైనది కాదు. నేను నువ్వు ప్రోత్సహించు, నేను నువ్వు మోటివేట్ చేసుకో. దేవుడు నాతో ఉన్నాడు, ఐఎమ్ నాట్ వాకింగ్ అలోన్. నేను ఒక్కడనే ప్రయాణం చేయట్లేదు, దేవుడు నాతో ఉన్నాడు. కొన్నిసార్లు మనుషులు నన్ను పొగిడినా పొగడకపోయినా, అభినందించకపోయినా, సహాయం చేసినా చేయకపోయినా, మీరు బాగా చేశారండి, బాగా పాడారండి, బాగా ప్రసంగం చేశారండి, బాగా రాశారండి, బాగా దేవుడి కోసం చేస్తారని మనుషులు అన్నా అనకపోయినా, యు డు యువర్ వర్క్.